ఉపవాసము. ఉపవాసము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఉప అంటే సమీపమునందు, వాసము అంటే ఉండుట. ఉపనయనము అంటే దగ్గరికి తీసుకెళ్ళగలిగినటువంటి కన్ను, జ్ఞానమునకు దగ్గరగా తీసుకెళ్ళగలిగినటువంటి కన్ను ఇవ్వడానికి చేసిన ప్రయత్నం. గురువు గారి దగ్గరికి వెళ్ళడం ఉపనయనానికి ప్రక్రియ. కాబట్టి ఉప అంటే దగ్గరగా వెళ్ళడానికి, వాసము ఉండుట. ఎక్కడికి దగ్గరగా వెళ్ళడానికి అంటే దేని యందు కలిసిపోదాం అనుకుంటున్నావో దానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. అంటే ఏకాదశి నాడు ఏం చేస్తావు? ఏ ఇంద్రియాలు అదుపు తప్పాయో ఆ ఇంద్రియాలని నిగ్రహిస్తారు. కంటితో భగవద్రూపాన్నే చూస్తారు. అంటే ఓ దేవాలయానికి వెళ్తారు, ఓ పూజా మందిరంలో కూర్చుంటారు, ఓ రామాయణం చదువుకుంటారు, భారతం చదువుకుంటారు, పారాయణ చేసుకుంటారు, ఓ విష్ణు సహస్రం చదువుకుంటారు, లలితా సహస్రం చదువుకుంటారు. మళ్ళీ అక్కడ కూడా ఏకాదశి నాడు విష్ణు సహస్రం చదవాలా, లలితా సహస్రం చదవాలా, 3 ఒత్తులు ఇయ్యాలా, 1 ఒత్తి ఇయ్యాలా, ఈ అల్లర్లు ఉండవు. భగవంతుడి గురించి తాపత్రయపడ్డావా? కంటితో చూస్తున్నావా? కంటితో భగవంతుడికి దగ్గరగా ఉన్నావా? చెవితో ఈశ్వర సంబంధమైనవి వింటున్నావా? ముక్కుతో ఈశ్వర సంబంధమైనవి పీలుస్తున్నావా? ఆయనకి వేసిన ధూపం, ఆయనకి సమర్పించినటువంటి పువ్వులు వాసన చూడడం, వాసన చూసినది ఆయన యొక్క అనుగ్రహంగా, ఆయన ప్రసాదంగా అనుభవిస్తున్నావా? ఏదైనా తింటే ఆయన ప్రసాదంగా నోట్లో వేసుకుంటున్నావా? ఏకాదశి ఉపవాసము అంటే ఆ రోజంతా కూడా అభ్యాసం చేస్తారు. ఇంద్రియములను భగవంతుని యొక్క అనుగ్రహంగా వాడుకోవడం సాధన చేస్తారు. చేసి ఏకాదశి నాడు నేను చేసిన సాధన ఏదుందో దాన్ని కొనసాగిస్తాను, ప్రతిరోజు అట్లాగే ఉండడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు ఏమవుతుంది? కొన్నాళ్ళు మాట వింటాయి ఇంద్రియాలు. ఆ తర్వాత ఏం చేస్తాయి? నువ్వు ఇలాగే చెప్తావు, మేము చూడకుండా ఉండలేమంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఇంద్రియములతో మొదలుపెట్టి మనస్సు వైపుకి పెడతారు. వెళ్ళి మనసు వికారం పొందడం మానేసింది అనుకోండి, ఇంద్రియం తను చేయవలసింది చేసినా దాని ఎందు తప్పేముండదు, దాని ఎందు దోషం రాదు. నేను మీకు తేలికగా ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ సభలో ఇంతమంది స్త్రీలు కూర్చుని ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరి వంక చూస్తున్నాను అనుకో. నా మనసులో నేను ప్రతిరోజు ఉదయం నేను గాయత్రీ జపం చేసేటప్పుడు ఏ అమ్మవారిని చూస్తుంటానో, ఏ అమ్మని ధ్యానం చేస్తానో, ఆ తల్లి సహస్రశీర్షవదన, అనంతమైన తలలు కలిగిన తల్లి. ఒరే, రోజు నువ్వు జపం చేస్తున్నావు కదా, నీకు నేను అనంతమైన తలలతో ఇవాళ దర్శనమిస్తానని మా అమ్మే ఇన్ని ముఖాలతో ఇక్కడ కూర్చుంది అని నేను మనసులో భావన చేశాను అనుకోండి. కన్ను చూసినా కన్ను వికారం పొందదు. అదే సుందరకాండ. హనుమ సీతమ్మని వెతుకుతూ రావణాసురుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎందరో స్త్రీలని చూశారు. పైగా చూడబడిన స్త్రీలు నచాకులీనా నచహీన రూపా నదక్షిణా నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ అంటారు మహర్షి. అన్యోన్యభుజ సూత్రీణ స్త్రీమాలా గ్రహితా హిసా అంటారు. ఋషివాక్యములు అని ఎంతో మర్యాదతో ఉంటుంది కావ్య భాష. ఒకరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వేరొకరి ఒంటి మీద ఉంది అన్నారు. అంటే ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేని వాళ్ళని అంతమందిని చూశారు. అంతమందిని చూశారు. వాళ్ళందరూ గొప్ప సుందరాంగులు, వాళ్ళందరూ దేవతా స్త్రీల వంటి వారు. అటువంటి వారిని చూసి బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అనుకున్నారు, నా వల్ల ధర్మలోపం కలిగింది. అంతమంది స్త్రీలు నిద్రపోతూ ఉండగా నేను చూశాను, వాళ్ళు సరైన స్థితిలో లేరు, తప్పు కదా, నేను చూడకూడదు కదా. వెంటనే ఆయన అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నేను చూసింది నిజం. ఆవు దూడ తప్పిపోతే ఎక్కడ వెతుకుతారు? గోశాలలో వెతుకుతారు, ఆవుల్లో వెతుకుతారు. ఆవు దూడ తప్పిపోతే పోపులు పిట్లో వెతకరు కదా. ఆవు దూడని ఆవులు ఉన్న చోట వెతుకుతారు. నేను సీతమ్మని వెతికాను కాబట్టి స్త్రీలలో వెతికాను. వాళ్ళు అట్లా ఉండవచ్చుగాక. నా మనసు ఏమైనా స్వస్థత తప్పిందా? నా మనసులో వికారం కలిగిందా? నాకు వికారం కలగలేదు కాబట్టి నాకు ధర్మలోపం లేదన్నారు. అంటే భక్తి
భక్తికున్న గొప్పతనం ఏమిటంటే భక్తి ఏం చేస్తుందంటే విరుగుడు ఇస్తుంది. దోషము దేని వలన కలుగుతుందో దాన్ని విరిచేసే లక్షణం భక్తికి ఉంటుంది.